వీరేశ్వరుడు లేదా ఈయనకి విశ్వేశ్వరుడు అనుకున్నా మనకు పర్వాలేదు. అయితే వీరేశ్వరుడు గురించి చాలా విశేషమైన అంశములు చాలా ఉన్నాయి. కొంతకాలం విశ్వనాథ మందిరం లేని సమయంలో వీరేశ్వరుని విశ్వనాథుడిగా ఆరాధన చేశారు చాలా కాలం. వీరేశ్వరుడు ఈ వీరేశ్వరుడి దర్శనానికి వెళ్ళినప్పుడే ఒక ఆవిడ, స్వామి దేశ రక్షణ కోసం, ఈ ధర్మరక్షణ కోసం నాకు పుత్ర సంతానం ఇవ్వు, నీ అంశతో కావాలి అనుకున్నది. పుట్టాడు ఆయన, బెంగాల్కి చెందినటువంటి ఆవిడ. ఆయన వీరేన్ అని పేరు పెట్టుకుంది, ముద్దుగా నరేన్ అని పిలుచుకున్నారు. ఆయన వివేకానందుని విశేషించి మొత్తానికి మనం ఆ వీరేశ్వరుణ్ణి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. సనాతన ధర్మం పరిపూర్ణంగా ఈ భారతదేశం అంతటా వర్ధిల్లాలి, ధర్మద్రోహులు శిక్షింపబడాలి, మన క్షేత్రములన్నీ ధార్మికుల చేతుల్లో ఉంటూ దోపిడీలకి ధ్వంసానికి గురి కాకుండా కాపాడబడాలి. మనం ప్రార్థన చేసుకుందాం. అటువంటి దివ్యమైనటువంటి వీరేశ్వర మహిమ. ఇక్కడ ఒకప్పుడు లింగార్చన చేసుకుంటూ మహానుభావుడు ఇప్పుడు ఇక్కడ ఉండేవాడు. అక్కడికి దగ్గరలో ఒక నెమలి తిరిగాడేది, ఆ మయూరం. ఎలా తిరిగేదంటే దాని పెద్ద పింఛు ఉంది. మనం అనుకుంటే అవి జంతువులని, వాటి జీవుడిలో ఏ వేదన ఉందో మనకేం తెలుసు? పక్కనెళ్ళి మనిషి హృదయమే మనకు అర్థం కాదు, వాటి హృదయం మనకేం అర్థమవుతుందండి? ఆ నెమలి వీరేసుకుండ పానీయం పీత్వా, ఆ వీరేసుకుండలో నీళ్లు తాగుతూ ఆ శివుడి చుట్టూ తిరుగుతూ ఆ పింఛముతో తుడుస్తోంది. ఇప్పుడు కూడా దీర్ఘపిచ్ఛాగ్రభాగేన దేవాలయ రజక్కణాన్ దూరీకుర్వన్ వీక్షమాణో న్యవసత్ ప్రతివాసన. ప్రతిరోజు అదే పని, మొత్తం తుడిచేదిట. తుడిచి ఆ వీరేశ్వరుని చూస్తూ ఉండేది మహాలింగాన్ని. అలాగది ఆ నీరు తాగుతూ ఆ శివుడిని చూస్తూ అక్కడ తిరిగేది. ఇలా ఉండగా ఒకసారి కాశీకి వచ్చిన వాళ్ళు భిల్లుడు వచ్చాడు. భిల్లుడు అంటే తెలుసు కదా, ఒక ఆటవికుడు, బోయివాడు. భిల్ల కశ్చిత్ సమాగత, ఒక భిల్లుడు. ఎలా వచ్చాడంటే అతడు ధనుస్సు తన భుజానికి వేసుకొని ఒక అమ్ములు పొది వేసుకొని వచ్చాడు. ఇది చూడగానే దీని భయం పట్టుకుందండి. ఎందుకంటే బోయివాడిని చూస్తే పక్షికి భయం, మూలకి వెళ్ళిపోతుంది. భయపడిపోయి ఏడుపు వస్తుంది దానికి. ఆ ఏడుపు మనకు అర్థమవుతుందా? ఎవడి ఏడుపు ఎవడికి అర్థమవుతుందండి? ఏ జీవుడి వేదన వాడితే. అక్కడ పుట్టి పక్షిలా తిరగడం అన్న చిన్న విషయమా? ఆ పక్షి విషయం చూడండి ఎంత గొప్ప విషయమో. ఆ పక్షి ఇక్కడ తిరుగుతూ ఏడుస్తోంది. ఆ ఏడుపు గొప్ప ఏడుపు. ఈ ఏడుపు మనం విశ్వనాథుడి కోసం ఏడవగలిగితే ఆయన తప్పకుండా కనబడతాడు. అలాంటి ఏడుపు. కింకర్తవ్యమహం దుష్ట ప్రాణగ్రాహి సమాగత. ఆవిడ భయం ఏంటంటే నెమలి మొదలైన వచ్చినప్పుడు చంపేట, పట్టుకుపోతారు బోయివాళ్ళు. నన్ను పట్టుకుపోతాడంటే కాశీ నుంచి తీసుకెళ్ళిపోతాడు. అది భయం దానికి. ఇక్కడ నన్ను కాశీ నుంచి తీసుకుపోతాడే, నా పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఇక్కడ బ్రతుకుతున్నాను ఆనందంతో ప్రతి క్షణం ఉన్నాను నేను ఇక్కడ. ఎందుకంటే ఏ తోలైనా పర్వాలేదండి, ఏ తొడుగైనా పర్వాలేదు, కాశీలో బ్రతికితే చాలు. మశకమైనా పర్వాలేదు, మత్తగజమైనా పర్వాలేదు, కాశీలో బ్రతికితే చాలు. ఎందుకంటే మనుష్య జన్మ కంటే అవి బెటర్. అవి చచ్చిపోతే గ్యారంటీ మోక్షం అంటే తెలుసుకోండి. జంతుజాలానికి మాత్రం పాపం ఉండదు, అనుభవ జన్మలే తప్ప ఆచరణ జన్మలు కావు. మానవుడికి మాత్రమే భైరవాది శిక్షలు, వీటికి లేవు. ఆఖరి జన్మ అంటే అనేక పుణ్యములు చేసి కించిత్ పాపం ఏదైనా మిగిలి మోక్షానికి అర్హత ఉన్న వాళ్ళు తత్పాపక్షయం కోసం ఇలాంటి పశుపక్షి జన్మలు పొంది ఆ జన్మలో కూడా పేరుకు పాపమే గాని కాశీవాస ఆనందాన్ని అనుభవిస్తూ మరణిస్తారు. అక్కడ అలా అంత భాగ్యం. అంటే కాశీలో కీటకమై పుట్టినా చాలు అనుకుంటారు, అంత గొప్ప విశేషం. ఇది అలా పుడితే మాత్రం అక్కడ ఉండద్దు, యోగం ఉండాలి. మొత్తానికి వీడు వచ్చాడేనా బతికేమిటి? ఎందుకంటే అది అంటున్న మాటలు కొంచెం శ్రద్ధగా వినండి. అనేక జన్మ తపసా లబ్ధా కాశీ శివాత్మిక. అనేక జన్మ తపస్సుల వల్ల శివరూపమైన కాశీ నాకు లభించింది. యా సేయం దురదృష్టేన త్యజ్యతే కిం కరోమ్యహం. ఆ భాగ్యం ఇవాళ దురదృష్టం వల్ల పోతుంది, నేనేం చెయ్యాలి? కాశీ పుణ్యైక నిలయ సర్వార్త్య భయనాశిని పాపౌఘ పరిపాకేన త్యజ్యతే కిం కరోమ్యహం. సర్వ ఆర్తి భయాలను పోగొట్టేది పుణ్యైక నిలయమైన కాశీని నా పూర్వ పాప బలం వల్ల ఇవాళ కోల్పోతున్నాను. కాని పాపాని దుష్టాని కృతాని బహుదామయ్య. నేను గతంలో ఎన్నెన్ని పాపాలు చేశాను. విశ్వేశ నగరీ కాశీ త్యజ్యతే కిం కరోమ్యహం. విశ్వేశ్వరుడు నగరి అయినటువంటి కాశీని విడిచిపెట్టవలసిన దౌర్భాగ్యం నాకు లభించింది. అపరాధ కృతకోవా మయా కాశీ వియోగత. ఎన్నో పాపాలుంటే గాని కాశీ వియోగం రాదంటారు. అందుకే ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను గర్విస్తున్నాను కానీ ఇక్కడ పుట్టడం ఇక్కడ పెరగడం కాదు, ఇక్కడ పోవాలి. ఆ యోగం నాకు లేదే. ఆనందమన దేశీయన వియోగో జాయితే మమ అంటూ ఇంకా ఈ తనలో తాను ఏడవడం కాకుండా విశ్వనాథుడిని ఉద్దేశించి ఏడుస్తుందండి. ఈ ఏడుపు కాశీని విడిచిపెట్టనీయకయ్యా అని ఏడవగలిగితే జీవుడు విశ్వనాథుడు తప్పకుండా అనుకరిస్తాడు. ఈ ఏడుపు మంత్రం అని అనిపిస్తుంది వ్యక్తిగతంగా, అంతే.